ఇది చెప్పండి దయచేసి అని చెప్పేసి చాలా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రశ్న ఏదో వాళ్ళ జీవిత గమనాన్ని, వాళ్ళ భవిష్యత్తును మార్చేసేలాగా వాళ్ళు ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏదైతే అపోస్తలుడైన పౌలు ఏదైతే ప్రశ్నకు సమాధానంగా రాశారో ఆ ప్రశ్న మనం అందరము కూడా మన జీవితాల్లో మనల్ని మనము అడగాల్సింది. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి? మన జీవితంలో ప్రతి ఒక్కరు, అది ఎవరైనా కానీ, ఏ భేదం లేదు, హైందవ ధర్మంలో ఉన్నా కానీ, క్రిస్టియన్ అయినా కానీ, ముస్లిం అయినా కానీ, హైదరాబాద్ వారైనా కానీ, పామర్ వారైనా కానీ, ఎవరైనా కానీ తమ జీవితంలో అడగాల్సిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న అనేది ఒకటి ఉంది. ఈ ప్రశ్న మీదే మన జీవితం ఆధారపడింది. ఈ ప్రశ్న మీదే మన నిత్యత్వం అనేది ఆధారపడింది. ఆ ప్రశ్న ఏంటి అంటే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపిస్తువాడైన మనిషి ఎలా నిలవగలడు? మళ్ళీ ఆ ప్రశ్న అడుగుతున్నాను. పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపిస్తువాడైన మనిషి ఎలా నిలవగలడు? ఈ ప్రశ్నను ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకున్నాం. సో ఆయనను మీ ఇంటికి పిలిచి ఆయనతో మీరు భోజనం చేయాలనుకుంటున్నారు. సో ఆయనను భోజనానికి పిలవడానికి మీరు నరేంద్ర మోడీ గారి ఇంటికి వెళ్ళారు. మీకు తెలిసిందే, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఆపేస్తారు, లోపలికి రాదు. సెక్యూరిటీ వాళ్ళు ముందు మనల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఆయన్ని కలవడానికి మీకున్న అర్హత ఏంటి? మీరు ఏం పని చేస్తున్నారు? మీరు ఏమేమి పనులు చేస్తారు? ఆయన్ని కలవడానికి మీకు ఆయనకు ఏదన్నా సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మోడీ గారు కూడా మనలాంటి మనిషే కదా, కానీ ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన కలవడానికి కూడా మనకు ఒక అర్హత అనేది ఆలోచించింది. ఇదే ఆలోచనలో మనం చూస్తే దేవుడు, ఈ భూమి అంతటినీ సృష్టించిన దేవుడు, అటువంటి దేవుని సన్నిధిలో మనము నిలవడానికి మనకి ఏదో ఒక అర్హత అనేది ఉండాలి. దేవుని సన్నిధిలో మనిషి ఎలా నిలవగలడు? మనిషి ఎలా నిలబడతాడు? లేదా ఇదే ప్రశ్నని ఇంకో విధంగా అడిగితే, మనం అందరము మరణించవలసిన వారు, రేపో మాపో అందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళిన వారందరూ కూడా దేవుని యొక్క తీర్పులో నుంచుంటారు, దేవుని ముందు నుంచుంటారు. సో అలా దేవుని ముందు నుంచున్నప్పుడు అసలు మనకున్న నమ్మకం ఏంటి? దేవుడు మనల్ని చూసి నువ్వు నాకు కూడా ఉండొచ్చు అని చెప్పడానికి అసలు మనకున్న ధైర్యం ఏంటి? అదే అతి ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ఈ ప్రశ్నకు కానీ మనం సమాధానం చెప్పలేకపోతే మన జీవితంలో మనం ఎటువైపు వెళ్తున్నామో మనకే తెలియదు. ఎందుకంటే తప్పక ప్రతి ఒక్కరూ మరణిస్తారు, తప్పక ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిల్చుంటారు. అలా దేవుని ముందు నిల్చున్నప్పుడు మనకున్న అర్హత ఏంటి? మనము ఏ విధంగా ఆయన ముందు ధైర్యంగా నిలబడాలి? ఈ ప్రశ్నను ఒకవేళ మనం వాక్యంలో ఎక్కడైనా చూసామా అంటే చూస్తాం. మనం వాక్యంలో అనేక చోట్ల ఇదే ప్రశ్న అడుగుతారు, కానీ ఎగ్జాక్ట్గా ఇదే ప్రశ్న అయితే మనకి యోబు గ్రంథంలో 2-3 సార్లు మనం చూస్తాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. యోబు 4:17. ఆయన తన సేవకులను నమ్మటలేదు, తన దూతమయందులో లోపము కనుగొనుచున్నాడు. యోబు 4:17లో ఈ విధంగా యోబు ఆలోచన చేస్తూ తన కష్టాల్లో వెళ్తూ ఆ సమయంలో ఆలోచిస్తూ తను ఒక క్వశ్చన్ వేసుకుంటాడు. ఏంటంటే, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులకు కూడా, అసలు దేవుని సన్నిధిలో మనుషులు నీతిమంతులు ఎలా అవుతారు? తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులకు కూడా. అదేవిధంగా వేరొక చోట అదే యోబు గ్రంథంలో యోబు ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అనమాట. దేవుని దృష్టికి నరుడు ఎలా నిర్దోషి అవుతాడు? మరో చోట ఈ విధంగా అడుగుతాడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? యోబు శ్రమల్లో వెళ్తున్నప్పుడు తనని చాలా బాధించిన ప్రశ్న ఏంటి అంటే ఇదే ఆలోచన. అసలు నేను చనిపోతే, నేను దేవుని ముందు నిల్చుంటే అసలు ఎలా నిల్చోగలను? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన అందరికంటే ఉన్నతముగా ఉన్నవాడు, ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు అని దూతగణాల చేత కొలవబడుతున్నవాడు. అలాంటి దేవుని ముందు కేవలం నరమాత్రులమైన మనము ఎలా నిలుస్తాం? సో యోబు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. యోబు వాటిన కొన్ని పదాలు చూస్తే మనము, దేవుని ఎదుట మనుషులు
నీతిమంతుడు ఎలా అవుతారు అని చెప్పేసి అడుగుతాడు. మరో చోట కూడా అదే ప్రశ్న అడుగుతాడు, దేవుని ఎదుట మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు అని చెప్పేసి. సో ఇందాక మనం ఏదైతే ప్రశ్న చూసామో దేవుని ముందు మనిషి ఎలా నిలవగలడు అని, అదే ప్రశ్నను మనం ఈ విధంగా కూడా అడగవచ్చు. దేవుని ఎదుట మనిషి నీతిమంతుడుగా ఎలా నిలవగలడు? దేవుని ఎదుట మనిషి నీతిమంతుడుగా ఎలా నిలవగలడు? ఈ ప్రశ్నకి ఒకవేళ మనం సమాధానం కనుక్కోకపోయినట్లయితే మనం మన జీవితాన్ని వృధా చేసుకున్నట్టే. ఎందుకంటే ఈ ప్రశ్న మీదే మన నిత్యత్వం ఆధారపడి ఉంది. వెళ్ళిపోతాం మనందరము, దేవుడి దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో మనకు తెలియాలి కదా. తెలియకుండా మనం ఎలా వెళ్తాం? సో అదే ప్రశ్న నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరినీ, మీలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఈరోజు ఆ ప్రశ్న. తీర్పు దినాన దేవుని ముందు మీరు నిల్చున్నప్పుడు ఆయన ముందు నిలవడానికి మీకు ఎలాంటి అర్హత ఉంది? అసలు పరలోకానికి వెళ్ళడానికి మీకున్న అర్హత ఏంటి? దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు, నిత్యము తనతో ఉండేలా చూసుకుంటాడు అని చెప్పేసి అంటున్నాం కదా, బాగానే ఉంది. కానీ దానికి మీకున్న నమ్మకం ఏంటి? ఎందుకని నమ్ముతున్నారు దేవుడు మిమ్మల్ని తనతో పాటు ఉండనిస్తాడు అని చెప్పేసి? మనకున్న అర్హత ఏంటి? మనకున్న సమాధానం ఏంటి? సో అయితే మొదటిగా మనం ఏం చూద్దామంటే, నీతిమంతుడు అనే పదానికి నిర్వచనం చూద్దాం, దాని అర్థం ఏంటో చూద్దాం. సో నీతిమంతుడు అనే పదానికి జనరల్గా రెండు అర్థాలు ఉంటాయి, ఆ రెండు కలిపే ఉంటాయి. దేవుని ఎదుట మనిషి నీతిమంతుడుగా ఉన్నాడు అంటే దేవుని ఎదుట మనిషి నిర్దోషిగా ఉన్నాడు. నిర్దోషి అనే పదం మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనరల్గా ఇది కోర్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు, న్యాయసభల్లో అక్కడ ఎక్కువగా వాడే పదం అన్నమాట. నిర్దోషి, దోషి అనే పదాలు. నిర్దోషి అంటే ఏంటి? ఏ తప్పు చేయలేదు, దోషం లేనివాడు అని చెప్పేసి చెప్పచ్చు. అదేవిధంగా నీతిమంతుడు అనే దానికి ఇంకోటి ఏమొస్తుంది అంటే సరైన జీవితం. సో దేవుని ఎదుట మనిషి నీతిమంతుడిగా ఎలా జీవించగలడు అంటే దేవుని ఎదుట మనిషి దోషం లేకుండా ఎలా ఉండగలడు, అదేవిధంగా సరైన జీవితాన్ని ఎలా కలిగి ఉండగలరు అనేది మన ప్రశ్న. మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ నీతిమంతుడు అనే పదం ఏంటో మనకి అర్థమవుతుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 25:1 ద్వితీయోపదేశకాండం 25:1. సో ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతుల గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే కాంటెక్స్ట్, ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తున్నారు. ఆ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఏవో ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఆ ఇద్దరు మనుషుల్లో తప్పకుండా ఒకరు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకొకరు తప్పు చేయని వాళ్ళు ఉంటారు. ఒకరు దోషి ఉంటారు, ఇంకొకరు నిర్దోషి ఉంటారు. సో ఇక్కడ మనకున్న వాక్యంలో ఏం చెప్తుంది అంటే న్యాయాధిపతులు మంచిగా విమర్శించి ఎవరైతే దోషియో వాళ్ళని దోషి అని తీర్పు తీర్చాలి, ఎవరైతే నిర్దోషి అని తీర్పు తీర్చాలి. కానీ ఇక్కడ నిర్దోషి అని తీర్పు తీర్చాలి అనే పదాలు వాడబడ్డాయి. మరి ఏ పదాలు వాడబడ్డాయి అంటే నీతిమంతుడని తీర్పు తీర్చాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే నీతిమంతుడు అని తీర్పు తీర్చడం అంటే నిర్దోషి అని తీర్పు తీర్చడం. సో బైబిల్లో జనరల్గా నీతిమంతుడు లేదా నీతిమంతుడుగా తీర్చడం అనే పదం ఎక్కడ వాడినా కానీ దాని అర్థం ఏంటంటే నిర్దోషి అని దేవుడే తీర్పు తీర్చడం లాంటిది. ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే నేనున్నాను, ఉదాహరణ దేవుడు నన్ను చూసి మైకేల్ నువ్వు నీతిమంతుడివి అని చెప్పేసి దేవుడు నాతో అన్నాడు. ప్రభా దాని అర్థం ఏంటి ప్రభా? నీతిమంతుడు అంటే అర్థం ఏంటి అంటే మైకేల్ నువ్వు నా ఎదుట నిర్దోషిగా ఉన్నావు, అదేవిధంగా మైకేల్ నువ్వు నా ఎదుట సరైన జీవితం జీవించాలని దేవుడు తీర్పు తీర్చాడు. నీతిమంతునిగా తీర్పు తీర్చడం అంటే అది ఒకటి, నిర్దోషి అని తీర్పునివ్వడం, రెండవదిగా సరైన జీవితం జీవిస్తున్నామని చెప్పేసి తీర్పునివ్వడం. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందాక మనం చూసాం కదా ప్రశ్న, దేవుని ఎదుట మనిషి ఎలా నీతిమంతుడు అవుతాడు అంటే దేవుడే మనల్ని నీతిమంతుడు అని తీర్పు ఇస్తే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటాం. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఇందాక ఏం చెప్పాను నేను, ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకోవాలి, ఏంటి దేవుని ముందు నేను ఎలా నుంచుంటాను అని. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని ముందు నీతిమంతుడుగా ఉండే అవసరం అనేది ఉంది. సో ఈ అవసరం అనేది ప్రతి ఒక్కరికి
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీతిమంతులుగా తీర్పు పొందడం, ఎప్పుడైనా నీతి అనే పదాన్ని కావచ్చు, నీతిమంతులు అనే పదాన్ని కావచ్చు మనం విన్నప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే మంచి పనులు. నేను కొద్దిమందిని అడుగుతూ ఉంటాను, నా ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాను, మీరు చనిపోయిన తర్వాత ఎలా దేవుడి ముందు నిల్చుంటారు, మీరు అంటే దేవుడు మిమ్మల్ని నీతిమంతుడిగా ఎలా తీరుస్తారు అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను చాలా మంచి పనులు చేశాను, నేను పుణ్యకార్యాలు చేశాను, నేను హోమాలు చేశాను, పూజలు చేశాను, దాన ధర్మాలు చేశాను, నేను ఇలా చాలా చాలా మంచి పనులు చేశాను కదా, నా మంచి పనులు అన్నిటిని బట్టి దేవుడు నన్ను చూసి నువ్వు నీతిమంతుడివి అని చెప్పేసి తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇది వేరే ఇతర మతాల్లో మాత్రమే కాదు, క్రైస్తవ్యంలో కూడా ఉంది. క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే, నువ్వు మంచి పనులు చేయి, దాన ధర్మాలు చేయి, బైబిల్ మంచిగా చదువు, ప్రార్థన చేసుకో, మంచిగా సంఘం యొక్క కార్యకలాపాల్లో పాలు పంచుకో, సంఘానికి డబ్బులు ఇవ్వు, సంఘ బిల్డింగ్ కట్టడానికి త్యాగాలు చేయి, ఇలాంటివి అనేకం చెప్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తే దేవుడి ఎదుట నువ్వు నీతిమంతుడిగా ఉంటావు, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు అని చెప్పేసి చాలామంది క్రైస్తవ్యంలో కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నారు. సహజంగా ఇదంతా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, మనిషి ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే, మనిషి తనంతట తాను మంచి పనులు చేసి తనంతట తాను దేవుని ముందు నీతిమంతుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇంతకీ దేవుడు ఏమంటున్నాడు మనిషి యొక్క నీతి గురించి? అసలు విశ్వాసంతో ఉన్న నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి. ఓకే, చివరికి వచ్చేసరికి మీరు. సో మనం ఇంకా 4 దాంట్లోనే ఉన్నాం. మనం చూస్తున్నాం అన్నమాట, అంటే మనిషి ఎలా తన స్వనీతి ద్వారా దేవుని యొక్క తీర్పును పొందుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాడు అని చెప్పేసి. దయచేసి ఎవరైనా రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం అది చూడాలని కోరుతున్నాను. రోమా 3:11. గ్రహించిన వాడెవడను లేడు, దేవుని వెతుకువాడెవడను లేడు. ఓకే, దాని ముందు నీతిమంతుడు ఎవడనూ లేడు, ఒక్కడనూ లేడు అని చెప్పేసి వాక్యం ఉందన్నమాట. ఇందులో కూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. చాలా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది దేవుడు చెప్తున్న మాట. మనమేమనుకుంటున్నాం, మనం చేసే మంచి పనులు, మనం సంఘంలో చేసే మంచి పనులు, మన బైబిల్ ధ్యానాలు, మన ప్రార్థనలు, వీటన్నిటిని బట్టి మనం నీతిమంతుడిగా తీర్చబడతాం అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే రోమా 3:23లో ఈ విధంగా ఉంటుంది, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. చాలు, ఏ భేదము లేదు, ఏ తేడా లేదు. నీకు, నాకు, నరేంద్ర మోడీ గారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరు పాపం చేశారు. ఇందాక మనము నీతిమంతులు అంటే ఒక అర్థం చూసాం, ఏంటి, దోషం లేకుండా ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా, ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరూ పాపం చేశారు. దాని అర్థం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట దోషి, ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో దోషే, ఎవరూ నిర్దోషి కాదు. అందుకే ఆయన అంటున్నాడు, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ కూడా పాపము చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి అంటున్నాడు. మరి మన స్వనీతి గురించి ఏంటి? మనం చేసిన మంచి పనులు ఉన్నాయి, సరే మనం పాపం చేశాం, మనము దేవుని ఎదుట దోషిగా ఉన్నాం, కానీ మనం మంచి పనులు చేశాం, మనం ప్రార్థనలు చేశాం, బైబిల్ ధ్యానాలు చేశాం, సంఘంలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మనం పాల్పంచుకున్నాం. వీటన్నిటిని బట్టి ఎంతో కొంత మనకి స్వనీతి అనేది ఉంటుంది కదా. సో అయితే యెషయా గ్రంథంలో దేవునితో మాట్లాడుతూ యెషయా ఈ విధంగా అంటాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయ. అంటే దేవుని ఎదుట మనం చేసే మంచి పనులన్నీ కూడా అవన్నీ మురికి గుడ్డలు లాంటివి అంట. అది ఎందువల్ల అంటే మన యొక్క హృదయం, మనం చేసే పనులన్నీ కూడా పాపం చేత కలుషితం అయిపోయింది. దీన్ని బట్టి మనము దేవుని ఎదుట నిర్దోషిగా ఉండలేము, దేవుని ఎదుట మనకి సరైన జీవితం కూడా లేదు. కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుని చేత నీతిమంతుడు అని తీర్పు తీర్చే అసలు వీలే లేదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు, ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు కాలేదు,
ప్రతి ఒక్కరూ పాపం చేశారు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి అవిధేయులుగా జీవించారు. సరైన జీవితం లేదు. మనము దోషులం. ఇప్పుడు మనం చదువుకున్న రోమియోలకు 4వ అధ్యాయంలోనే 1-2 వచనాలు చూస్తే ఇక్కడ మనకి పాత నిబంధనలో కూడా మనకి ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. రోమా 4:1-2. కాబట్టి శరీరం విషయమై మన మోపుచుటకు అబ్రహాము నమ్మేమి దొరికెనని అందుకు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. నేను ముందే మీకు చెప్పాను ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఈ ఉత్తరంలో రాస్తున్నాడు అని. ఆ ప్రశ్న ఏంటి అంటే మనం చూస్తుంది దేవుని ఎదుట మనిషి నీతిమంతుడుగా ఎలా ఉంటాడు అని చెప్పేసి. సో పౌలు ఏం చేస్తున్నాడు అంటే పాత నిబంధనకి వెళ్తున్నాడు. పాత నిబంధనకి వెళ్ళి ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము తన శరీరంతో చేసిన పనుల ద్వారా ఏం సంపాదించాడు? 2వ వచనంలో ఈ విధంగా అంటాడు, అబ్రహాము ఒకవేళ తాను చేసిన పనుల ద్వారా నీతిమంతుడు అని ఎంచబడినట్లయితే అతనికి అతిశయ కారణము కలదు, కానీ అది దేవుని ఎదుట కలుగదు అని చెప్పేసి అంటున్నాడు. మన మంచి పనులు ఎందుకని మనల్ని నీతిమంతులుగా తీర్చలేవు. ఉదాహరణకు నేను చాలా మంచి పనులు చేస్తున్నాను. నేను చేసిన మంచి పనులు అన్నింటిని బట్టి నేను పరలోకానికి వెళ్ళానని చెప్పేసి అంటున్నాను. అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేనే మంచి పనులు చేశాను, ఈ నీతి ఏదైతే ఉందో పరలోకం ఏదైతే ఉందో నేను నా అంతకు నేనే సంపాదించాను, ఇది నేను సంపాదించుకున్నాను, ఇందులో నువ్వించింది ఏముంది అని చెప్పేసి దేవుని ఎదుట గర్వపడే అవకాశం ఉంది. మన మంచి పనుల చేత మనము నీతిమంతులుగా తీర్పు పొందితే దేవుని ఎదుట మనము గర్వపడే అవకాశం ఉంది. కానీ మనందరికీ తెలుసు దేవుడు గర్భ హృదయం గలవారిని అసహించుకుంటాడు. మానవ గర్భం అనేది దేవుడికి అస్సలు ఇష్టం లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం మంచి పనులు చేసి దేవుని చేత నీతిమంతులు అని చెప్పేసి తీర్పు పొందలేదు. మన సొంత నీతి ఏదైతే ఉందో, మన మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ముందు అసలు దేనికి పనికిరావు. మనం చేసిన మంచి పనులన్నీ కూడా మనల్ని రక్షించలేదు. కాబట్టి ఇది మనకు ఒక దుర్వార్త లాగా ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ లాగా ఉంది. మళ్ళీ చెప్పనివ్వండి, ఏంటి ఆ దుర్వార్త అంటే మనందరము కూడా, మనలో ప్రతి ఒక్కరు కూడా, ఏ భేదం లేదు, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మనందరము పాపులం. మనందరం కూడా దేవుని ఎదుట దోషులం. మనందరము కూడా దేవుని ఉగ్రతకు పాత్రలు. అదేవిధంగా మనము చేసిన మంచి పనులు, మీరు ఎన్ని మంచి పనులైనా చేస్తుండవచ్చు, ఆ మంచి పనులు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు. మీరు ఎన్నెన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు, ఆ ప్రార్థనలు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు. మీ బైబిల్ ధ్యానాలు, మీరు సంఘంలో చేసిన సేవ, అదంతా కూడా మిమ్మల్ని మంచి నీతిమంతులుగా దేవుని ముందు తీర్చలేదు. దేవుని ముందు నిలవడానికి అర్హత ఏదైతే ఉందో అది మనిషి తన జీవిత కాలంలో ఎప్పటికీ ఎన్నటికీ సంపాదించలేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే దేవుని యొక్క కోర్టులో, ఆయన న్యాయసభలో, ఆయన న్యాయపీఠం ముందు మనం బోన్లో నుంచున్నాం. ఆ బోన్లో నుంచున్న మనకు తెలుసు మనందరము పాపులము, మనందరి మీదకి శిక్ష రావాలి అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఆశ్రయం ఏంటి అంటే, ఇప్పుడు మనం దేవుని ముందు నుంచున్నాము, మనము దోషులంగా నుంచున్నాము. దోషుల మీదకి సహజంగా రావాల్సింది ఏంటి? దోషులను ఏం చేస్తారు? కోర్టులో శిక్షిస్తారు. శిక్ష రాబోతుంది మన మీదకి శిక్ష రాబోతుంది. మనము ఇటువైపు వెళ్తాం. ఇటువైపు మనం దేని మీద ఆశ్రయిస్తాం? మన మంచి పనుల కాదు. ఆల్రెడీ మనం ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం కదా, మన మంచి పనులు అసలు దేనికి పనికిరావు. మన మంచి పనులు ఆ తీర్పు నుండి మనల్ని తప్పించలేవు అని చెప్పేసి. మరి ఏది మన ఆధారం? ఏది మనల్ని ఈ దేవుడి యొక్క తీర్పు నుంచి కాపాడేది? మళ్ళీ మనం రోమా 4వ అధ్యాయానికి వెళ్దాం. 3వ వచనం చదువుతాం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను. చాలా ఇందాక పౌలు అబ్రహాము గురించి మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము తన పనుల వల్ల నీతిమంతుడిగా తీర్చబడితే దేవుని ఎదుట గర్వపడవచ్చు. కానీ అది పాసిబుల్ కాదు. దేవుని ఎదుట మనిషి గర్వపడడం అనేది అసలు అది ఎన్నటికీ జరగదు. కాబట్టి దాని నుంచి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు అబ్రహామును నీతిమంతుడు అని పిలిచింది అతని మంచి పనులను బట్టి కాదు. ఈ వచనం చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు.
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ నీతి అబ్రహాముది కాదు, అబ్రహాము సంపాదించిన నీతి కాదు, బయట నుండి ఇవ్వబడిన నీతి అన్నమాట. ఈ నీతిని అబ్రహాం ఎలా పొందుకున్నాడు అంటే నమ్మడం వల్ల. అలాగే 4వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చూస్తే, పనిచేయు వారికి జీతం జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. పరిచయంలో భక్తిహీనులు నీతిమంతులుగా తీర్చబడిన వాని యందు విశ్వాసం ఉంచు వారికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. చాలు. ఒకవేళ ఇదే చెప్తున్నారు అనమాట. పని చేసే వానికి వాళ్ళకి ఇచ్చే జీతం ఏదైతే ఉందో అది వాళ్ళు న్యాయంగా సంపాదించుకున్నారు. దాన్ని ఎవరు వరము, దాన్ని ఎవరు గిఫ్ట్ అని చెప్పేసి అన్నారు. మనం పని చేస్తే మనం సంపాదించుకునే జీతం అది న్యాయంగా మనకు రావాల్సింది కదా. ఒకవేళ మన మంచి పనుల ద్వారా మనము పరలోకాన్ని సంపాదించుకున్నట్లయితే అది మనకి జీతం అవుతుంది, కానీ అది మనకి జీతం కాదు. ఇక్కడ ఇవ్వబడిన నీతి ఏదైతే ఉందో అది వరమని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఎలా నీతిమంతులుగా తీరుస్తారంట? విశ్వాసం ఉంచు వారికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచును. సో ఈ విశ్వాసము ఉంచడం ద్వారా ఒక నీతి అనేది మనకి ఇవ్వబడుతుంది. ఇందాకటి వరకు మనం చూసాము, మన స్వనీతి ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. మన స్వనీతి మనల్ని దేవుని ముందు నీతిమంతులుగా ఉంచట్లేదు. సో బయట నుండి మనకు ఒక నీతి ఇవ్వబడుతుంది. ఈ నీతి ఎలా ఇవ్వబడుతుంది అంటే విశ్వాసము ద్వారా మాత్రమే. ఈ నీతిని పొందుకోవడానికి మనం ఏవేవో పనులు చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి అంటే విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచబడాలి. మరి ఈ విశ్వాసం అసలు ఎలా ఇవ్వబడుతుంది అంటే గలతీయులకు రాసిన పత్రిక 2:16. గలతీ 2:16. మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పౌలు ఏమంటున్నాడంటే మంచి పనులు చేయడం వల్ల ఏ మనిషి కూడా నీతిమంతుడు అని తీర్చబడడు అని చెప్పేసి ముందుగానే చెప్పేస్తున్నారు. మరి ఎలా తీర్చబడతారంటే మనుషులు నీతిమంతులుగా అంటే క్రీస్తునందరి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాము. ఇక్కడ అర్థం ఏంటి అంటే మనం ఎంతో ప్రయత్నించాం, మంచి పనులు చేశాం, అవి చేశాం, వాటన్నిటిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మరి దేన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతామంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము వలన మాత్రమే. అయితే ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే మన పాపం ఇంకా మనలోనే ఉంది. మనం దేవుని ఎదుట నుంచుంటే మనము దోషులమే, మనకి సరైన జీవితం కూడా లేదు. సో దేవుని ఎదుట నుంచుంటే ఆయన చెప్పేస్తాడు మనకి సరైన జీవితం అనేది లేదని చెప్పేసి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసము వలన మనము నీతిమంతులంగా తీర్చబడతాము అని చెప్పేసి. ఇది ఎలా సాధ్యమని చివరిగా మనం ఒక వచనం చూద్దాం. 2 కొరింథీ 5:21. 2 కొరింథీయులకు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలు. ఈ వచనం అనేది మనము దేవుని ఎదుట నీతిమంతులంగా ఎలా తీర్చబడతామని చెప్పడానికి అది చాలా స్పష్టంగా ఈ వచనం అందరికి చెప్తుందన్నమాట. మనందరం కూడా పాపులం, దుష్టులం, దోషులం. మనలో ఏ ఒక్కరికి కూడా దేవుని ముందు నిలబడడానికి అర్హత లేదు. మన మంచి పనులను బట్టి మనము దేవుని ముందు నిలవలేదు. ఒకవేళ మన పనులను బట్టి దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అంటే అది నరకం మాత్రమే. మనం అందరము చేసిన పనులు అలాంటివి. అయితే బయట నుంచి ఒక నీతి మనకి ఇవ్వబడితే కానీ మనము దేవుని ముందు నుంచోలేము. ఆ నీతిని మనకివ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు. అంటే దేవుడు ఎవరినైనా చూసి నిర్దోషి అని తీర్పు ఇవ్వగలడు అంటే అది కేవలం యేసు ప్రభువును చూసి మాత్రమే. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో కూడా పాపం ఉంది, ఒక్క యేసుక్రీస్తు వారిలో తప్ప. అదేవిధంగా దేవుని ఎదుట సరైన జీవితం జీవించింది ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవునికి అవిధేయుడిగా, దేవునికి విరోధిగా ఉన్నవాడే. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని తన జీవితకాలం అంతా చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే తమ సొంత పనుల ద్వారా
దేవుడు ఎవరినైనా నీతిమంతులు అని తీర్చాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆయన నీతి మాత్రమే పరిపూర్ణమైనది, స్వచ్ఛమైనది. మనందరం కూడా పాపులం. అయితే ఈ వచనంలో ఆయన ఏం చేశాడో మనకి స్పష్టంగా చెప్పబడింది. ఏంటంటే పాపం ఎరుగని ఆయన, అంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన ఎన్నడూ పాపము చేయలేదు. తలంపుల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రోజు కూడా ఆయన పాపాన్ని చేయలేదు. ఆయన మన గురించి ఏం చేశాడు అంటే మనందరి పాపములను ఆయన తన భుజాల మీద వేసుకున్నాడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి పాపమును ఆయన తన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన మనందరి మీదకి రావాల్సిన దేవుని యొక్క ఉగ్రతను, న్యాయమైన ఉగ్రతను తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన కుమ్మరించాడు. క్రీస్తు ఏం చేశాడంటే సిలువలో మనందరి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరి పాపాలు కూడా ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి. వాళ్ళందరి పాపాలు కూడా పే చేయబడ్డాయి, అంటే వాటికి మూల్యం చెల్లించబడింది. సో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిర్దోషి అని తీర్పు పొందుతారు. ఎలా నిర్దోషి అని తీర్పు పొందుతారు? ఎందుకంటే వారి పాపాలన్నింటి కూడా ప్రాయశ్చిత్తం జరిగిపోయింది కాబట్టి. క్రీస్తు సిలువలో కేవలం మన పాపాలన్నింటి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం మాత్రమే కాదు, ఈ వచనాన్ని చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అంటే ఆయన కేవలం మన పాపాలన్నీ తన మీద వేసుకోవడం మాత్రమే కాదు, తను స్వచ్ఛమైన జీవితం జీవించాడు కదా, పాపము లేని జీవితం, సరైన జీవితం జీవించాడు. ఆ జీవితాన్ని, ఆ నీతిని క్రీస్తు ఏం చేశాడు అంటే మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మన పాపములన్నీ కూడా క్రీస్తు సిలువలో తన మీద వేసుకున్నాడు. క్రీస్తు యొక్క నీతి, పరిపూర్ణమైన నీతి, ఆ నీతిని ఆయన మనకి ధరింపజేస్తున్నాడు. సో ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని నీతి చేత కప్పబడ్డారు. అంటే వారు క్రీస్తును ధరించుకున్నారు. దేవుడు ఈరోజు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? దేవుడు ఈరోజు మనల్ని క్రీస్తు యొక్క నీతితో చూస్తున్నాడు. సో దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే దేవుడు సింపుల్గా మన బదులు ఆయన, వాస్తవానికి ఆ సిలువ మనది, ఆ సిలువలో ఉండాల్సింది మనము, కానీ మన బదులు ఆ సిలువలో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. వాస్తవానికి పరిశుద్ధమైన జీవితం జీవించింది, పాపము లేని జీవితాన్ని జీవించింది, నిర్దోషిగా జీవించింది, సరైన జీవితాన్ని జీవించింది ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఆయన నీతిని మనకు ధరింపజేయడం ద్వారా దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఏంటంటే మనలో నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు, అదేవిధంగా సరైన జీవితాన్ని కూడా చూస్తున్నాడు. మరి ఎలా మనం నీతిమంతులంగా తీర్చబడతాము అంటే ఇందాక నుంచి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా, విశ్వాసము వలన మాత్రమే. నీతిమంతులుగా ఎలా తీర్చబడతాము అంటే విశ్వాసం వలన మాత్రం. ఈ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే చాలా క్లుప్తంగా ఎలా చెప్పొచ్చు అంటే, ప్రభా నేను దీంట్లో చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి నీ మీద మాత్రమే ఆధారపడుతున్నాను. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం ఏదైతే ఉందో హృదయపూర్వకంగా, అది విశ్వాసం. కేవలం మాటల చేత కాదు, మనం చేసే పనుల చేత కాదు, పూర్ణ హృదయంతో మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి మనము చూసినట్లయితే క్రైస్తవ విశ్వాసం కాకుండా వేరే ఏ విశ్వాసము కూడా మనల్ని రక్షించలేదు. ఏ విశ్వాసము కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే మనకు నీతిని ఆరోపించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనకు ఆ నీతిని ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఈరోజు సంఘముగా మీరందరూ కూడి ఉన్నారు. బహుశా ఎవరైనా మొదటిసారి ఈరోజు యేసుక్రీస్తు గారి గురించి వింటున్నారు, లేదా చిన్నప్పటి నుంచి మీరు సంఘంలోనే పెరిగి ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి మీరు బైబిల్ చదువుతుండవచ్చు, వాక్యం చదువుతుండవచ్చు, మీరు సంఘ కార్యకలాపాల్లో అన్నీ పాల్గొంటూ ఉండవచ్చు. మీరు బహుశా అనుకుంటుండొచ్చు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాం కదా, నేను ఆటోమేటిక్గా దేవుని చేత నీతిమంతుడు అని తీర్చబడతాను అని చెప్పేసి. కానే కాదు. మీరు మీ మంచి పనుల చేత మీరు ఆచరించే వాటన్నిటిని బట్టి నీతిమంతులుగా తీర్చబడదు. మరి దేని ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా మాత్రమే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా
దేవుని ఎదుట ఏదో ఒక రోజు ఉండబోతున్నారు. ఆ రోజు దేవుని ఎదుట మనము నీతిమంతులముగా తీర్చబడాలి అంటే మనము ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షావిధి కూడా లేదు. అదేవిధంగా మనందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం కదా. అయితే నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకు అసలు మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు? స్వస్థత కోసమా? లేదా ఆయన ఏదన్నా మిమ్మల్ని ధనవంతులు చేస్తారని చెప్పేసి యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? లేదా మీ కుటుంబాన్ని ఆయన కట్టాడని చెప్పేసి యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? దేనికోసం మీరు ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు? ఆయన ఇవన్నీ చేస్తాడు, ఆయన మంచివాడు, కరెక్టే. అయితే నన్ను చెప్పనివ్వండి, పాప క్షమాపణ నిమిత్తము కాక మరి ఏ కారణం చేతనైనా మీరు ప్రభు వద్దకు వస్తున్నట్లయితే మీరు ఇంకా నీతిమంతులుగా తీర్చబడలేదు, మీరు ఇంకా రక్షించబడలేదు. కేవలం పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మీ అందరినీ ఒకసారి మళ్ళీ మీ హృదయాలను పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు మీరు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు? పాప క్షమాపణ నిమిత్తం నమ్ముతున్నారా? లేదా ఏదన్నా ఇహలోక కోరికలను తీర్చే దేవుడిగా మాత్రమే ఆయన చూస్తున్నారు? అదేవిధంగా రక్షించబడిన వారికి నేను 3 విషయాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. దేవుడి చేత మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎప్పుడైతే మీరు మీ పూర్ణ హృదయంతో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ క్షణమే దేవుడు మిమ్మల్ని చూసి నీతిమంతుడు అని చెప్పేసి తీర్పు తీర్చాడు. ఎందుకని? క్రీస్తు నీతిని బట్టి. అంటే క్రీస్తు నీతి మీకు ధరింపజేయబడింది. ఆ నీతి దేవుడు ఎప్పుడూ వెనక్కి తీసుకోడు. ఒక్కసారి దేవుడు మిమ్మల్ని నీతిమంతుడు అని తీర్పు తీర్చారు అంటే ఎప్పటికీ మీరు నీతిమంతులే. కాబట్టి మరణం దగ్గరికి అయ్యే కొద్దీ నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది, ఇలాంటి ప్రశ్నలు అనేవి అసలు ఉండడానికి వీల్లేదు. ఎందుకు? ఒక్కసారి మీరు క్రీస్తును హృదయంలో విశ్వసిస్తే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చేశాడు. తీర్పు తీర్చిన తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోడు. కాబట్టి మీరు తప్పకుండా ఆయనతో మాత్రమే ఉంటారు. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు బైబిల్ ధ్యానాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, సంఘంలో మీరు జరిగించే సేవ కావచ్చు, ఇవేవి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు. కానీ మనము ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఇవన్నీ మనం చేయాలి. బైబిల్ ఎందుకు ధ్యానించాలి, వాక్యం ఎందుకు చదవాలి, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి కాబట్టి, దేవునికి మరింత దగ్గరగా జీవించాలి కాబట్టి మనం ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈరోజు నేను మీకు క్లుప్తంగా ఇదంతా ఏంటి వివరించేది అంటే, మన మంచి పనులను బట్టి, మనం చేసే డివోషన్స్ బట్టి కావచ్చు, బైబిల్ ధ్యానాలు, ప్రార్థనలు, వీటన్నిటిని బట్టి మనం రక్షించబడము. కేవలం విశ్వాసము వలన మాత్రమే మనము రక్షించబడతాము. విశ్వాసము వలన మాత్రమే మనము దేవుని ఎదుట నుంచోడానికి అర్హత ఉంటుంది. ఈరోజు ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చి, మైకేల్ ఒకవేళ నువ్వు ఈరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తామని చెప్పేసి నన్ను అడిగారు అనుకుంటాను, నేను ధైర్యంగా చెప్పగలను, నేను ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఉంటాను అని చెప్పేసి. ఎందుకని నేనేదో చేశానని చెప్పేసాను, నేనేదో మంచి పనులు చేశాను, నేనేదో మంచి జీవితాన్ని జీవించానని చెప్పేసి కాదు. కానీ నా ప్రభు నా కోసం సిలువలో మరణించాడు. ఆయన నా పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ఏది జ్ఞాపకం ఉంచుకోడు. అదేవిధంగా ఆయన తన నీతిని నాకు ధరింపజేశాడు. సో తండ్రి అయిన దేవుడు నన్ను చూస్తున్నప్పుడు క్రీస్తు నీతిలో నన్ను చూస్తున్నాడు. కాబట్టి నేను ఈరోజు ఒకవేళ మరణిస్తే తప్పకుండా ప్రభుతో కూడా ఉంటాను. విశ్వాసము వలన మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మరే దారి లేదు, మరి ఇంకెవరూ లేదు, ఆయన మాత్రమే, క్రీస్తు మాత్రమే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ హృదయంలో మీ పాప క్షమాపణ నిమిత్తం పూర్ణ హృదయంలో క్రీస్తును విశ్వసించాల్సిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన ద్వారా పొందుతాం. మహోన్నత గొప్ప దేవ, ప్రభా నీకే వందనాలు అయ్యా. నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశాం. మా మంచి పనులను బట్టి, మా స్వనీతిని బట్టి, మాకున్న మంచి పేరును బట్టి మేము నీ ఎదుట నిలవలేము.